కోల కోలో ఎన్న కోల నా సామి కొమ్మలిద్దరు మంచి జోడు ఏలో ఏలో ఎన్న ఏలో నా రంగ కొమ్మలకు వచ్చింది ఈడు ఏలో ఏలో ఎన్న ఏలో నా రంగ కొమ్మలిద్దరికొచ్చింది ఈడు ఆహా ముక్కుపైనున్నది కోపం చిట్టమ్మ మనసేమో మంచిది పాపం. ఫ్రెండ్స్, ఈ పాట ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఈరోజు టేస్టీ ఘాటు గార్లిక్ ఫ్లేవర్ చికెన్ అయితే తయారు చేశాను. గార్లిక్ చికెన్ కర్రీ రెసిపీ అనమాట. అసలు అద్దరిపోతుంది. మొత్తము మనకి ఇట్లా కర్రీ మొత్తము గ్రీన్ ఫ్లేవర్లోనే ఉంటుంది. రెడ్ చిల్లీ వేయలేదన్నమాట. చాలా బాగుంటుంది. సో వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చితే మీరు ట్రై చేయండి. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఈ రెసిపీ పైన మీ అభిప్రాయము. ఓకేనా? ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి. అదేందో సండే అంటే చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ తినండి, అది సండే లెక్క కొట్టదు. మాకైతే కంపల్సరీ పొద్దున్న వండుకోకుండా పొద్దుమికైతే కంపల్సరీ వండుకుంటాం మేము ఇట్లా. చూడండి, దానికోసం ఫస్ట్ ఒక మసాలా చేయాలి. ఇది ధనియాలు 2 స్పూన్లు, 1 స్పూన్ మిరియాలు, 4 ఎండుమిరపకాయలు, 3 ఇలాచీలు, 2 లవంగాలు, 1 స్పూను షాజీరా వేసేసుకొని కొద్దిగా ఇట్లా వేయించుకోవాలన్నమాట. దోరగా అంటాం కదా, ఆ విధంగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఒక మీడియం సైజు వెల్లుల్లి గడ్డనైతే వేసుకొని పౌడర్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట ఈ రెసిపీకి. చూడండి, ఇట్లా ఇది పౌడర్ చేసేసుకొని ఈ విధంగా పక్కన ఉంచుకోవాలి. వెల్లుల్లికి మనం పొట్టు తీయద్దు ఫ్రెండ్స్. తర్వాత అదే జార్లోకి ఒక 8 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాను అయితే వేసుకున్నాను. హాఫ్ కట్ట. మీరు స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళైతే 10 పచ్చిమిర్చీలు కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం నాన్ వెజ్ ఘాటుగా కారంగా ఉంటేనే మంచిగా తిన్నట్టు అనిపిస్తుంది. అది కాక ఇంకా మనం చప్పగా కూరగాయలు, పప్పు, రసాలు అవి తింటాం ఫ్రెండ్స్. సండే వచ్చేసరికి కొంచెం అది వెరైటీ టేస్ట్ తినాలనిపిస్తుంది. మన వాళ్ళు కూడా డైలీ బయటికి వెళ్తారు కదా పాపం, పిల్లలు, మన హస్బెండ్స్ పొద్దున పోయి సాయంత్రం వస్తారు. వాళ్ళకి రోజు ఇంత స్పెషల్ డిషెస్ తినే టైం ఉండదు కదా. సో సండే మనం ఇలా ప్రిపేర్ చేస్తే మంచిగా తినేసి ఇంట్లో రెస్ట్ తీసుకుంటారనమాట వాళ్ళు. సో ఈ విధంగా బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసేసి అవి కొద్దిగా వేగాక 6 పెద్దవి మీడియం సైజు ఉల్లిగడ్డలు అయితే ఇట్లా చిన్న కట్ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి ఈ విధంగా. తర్వాత జార్లోకి తీసేసుకొని ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా కంపల్సరీ ట్రై చేయండి. నేను చెప్పడం కాదు కానీ చేస్తే మీరే ఒప్పుకుంటారు. ఓకేనా? చూడండి, పేస్ట్ పట్టుకొని అదే దాంట్లోకి పేస్ట్ వేసేసుకోవాలి. నేను మళ్ళీ ఆయిల్ స్పెషల్గా ఏమీ యాడ్ చేయట్లేదు. మనం ఆనియన్స్ వేగడానికి వేసాం కదా, సరిపోతుంది. అందులోనూ నేను బాయిల్డ్ చికెన్ తెచ్చామన్నమాట. దానికి కూడా స్కిన్ ఉంది. సో అది ఇది 2 బ్యాలెన్స్ అయిపోతాయి మన రెసిపీకి. ఓకేనా? చూడండి, ఇలా వేసాక ఈ ఆనియన్ పేస్ట్ కొంచెం సిమ్లోనే పెట్టుకొని చేయాలన్నమాట ప్రాసెస్. ఎందుకంటే అడుగు అంటిపోతుంది మనకు మొత్తము. ఇలా ఇంకొక టిప్ ఫ్రెండ్స్, మట్టి పాత్రలో చేసేటప్పుడు మనం కంపల్సరీ వుడెన్ స్టిక్ని యూజ్ చేయాలన్నమాట. మనం గంటతో యూజ్ చేస్తే మట్టి అనేది మొత్తం కలిపేటప్పుడు కర్రీలోకి వచ్చే ప్రమాదం ఉంది. సో ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ ఉల్లిపాయలలో మనం ప్రిపేర్ చేసుకున్న ధనియాలు, వెల్లుల్లి ఉంది కదా పౌడర్, అది వేసేసుకోవాలన్నమాట. ఈ ఫ్లేవర్ ఇంతవరకు ఎవరు ట్రై చేయకుంటే కంపల్సరీ ట్రై చేసి కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. విడి రోజుల కన్నా ఇట్లా మన్సూన్ స్పెషల్లో చాలా బాగుంటుంది. ఎందుకంటే వెల్లుల్లి కొంచెం బాడీకి హీట్ ఇస్తుంది ఫ్రెండ్స్, వేడిని ఇస్తుంది అనమాట. ఓకేనా? అందులోకే మనీ పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఇట్లా వేయించుకోవాలి లైట్గా. మొత్తం సిమ్లోనే చేయాలి. మనకు ఒక 10 మినిట్స్లో ఈ రెసిపీ రెడీ అవుతుంది. చాలామంది అనుకుంటారు నాన్ వెజ్ అంటే టైం ఎక్కువ పడుతుందని. అస్సలు కాదు. నన్ను అడుగుతానైతే అదే జల్ది అవుతుంది. ఈ కూరగాయలు కొయ్యాలి, చెయ్యాలి, పెద్ద తలనొప్పి. ఇది ఇట్లా ఒక 2 టైమ్స్ వాష్ చేసినామంటే అయిపోతుంది. ఉల్లిపాయ మనం పొయ్యి మీద పెట్టి వాష్ చేసే వరకు, వచ్చి చూసే వరకు ఉల్లిపాయ వేగిపోతుంది. అందులో వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇట్లా.
చూడండి ఇట్లా మొత్తం ఇవన్నీ వేగాలన్నమాట ఒక 2 నిమిషాలు. మనకు పుదీనా పచ్చిమిర్చి పచ్చి వాసన పోవాలి. ఆనియన్స్కి ఏమి ఉండదు పచ్చి వాసన, మనం ఆల్రెడీ నూనెలో ఉడికిచ్చినాం కాబట్టి. అందులోకి ఒక చిన్న టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. టోటల్గా గుమగుమ అనుకుంటూ చాలా ఘాటుగా ఉంటుంది అన్నమాట ఈ రెసిపీ. చూడండి ఇట్లా మళ్ళీ గరం మసాలా వేసుకున్నాక ఒక్క నిమిషం ఇట్లా వేయించుకోండి. వేయించుకున్నాక అందులోకి మనము కొంచెం మన కలర్ మహారాణి ఉంది కదా, పసుపుని యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం పసుపు ఎక్కువనే ఇస్తాను. మా వాళ్ళు పసుపు ఎక్కువ ఉంటేనే తింటారు, వాళ్ళకు మంచిగా ఎల్లోగా కనిపించాలన్నమాట. ఇట్లా 1 స్పూన్ పసుపు అయితే వేసేసుకున్నాను నేను. వేసుకొని మళ్ళీ ఒక సెకండ్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఏమాత్రమో అడగంటనీయకుండా ఒక్కొక్క సెకండ్కి మనం కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి అందులోకి కలిపాక మనము శుభ్రం చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 1/2 kg చికెన్కి అయితే చూపిస్తున్నాను. మీరు ఎక్కువ తీసుకుంటే ఇవన్నీ డబుల్ చేసుకోండి ఫ్రెండ్స్, అంతే సింపుల్. ఇంకేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. చికెన్ హాఫ్ ఎక్కువైనా చూడండి ఈ విధంగా మనం చికెన్ వేసాక కూడా మంచిగా కలపాలి. ఒక 1 మినిట్ అయినా బాగా కలపాలన్నమాట. మనం వేసిన మసాలా మొత్తం పీస్కి పట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తము కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లేవరు. కంపల్సరీ మీరు ట్రై చేయండి. అలాగే కొత్త రెసిపీస్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు, బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. కొత్త రెసిపీలు కూడా మీరు కామెంట్ చేస్తే నేను కంపల్సరీ చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్గా ఎల్లోగా. ఇట్లా కాల్చిన చికెన్ చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి మన కూర ఇంకొకసారి లిడ్ తీసుకొని కలిపేసుకుందాం మళ్ళీ ఒక నిమిషము. ఇంకా ఒక 5 నిమిషాలు టైం పడుతుంది ఫ్రెండ్స్. చూడండి చికెన్ మొత్తం ఇంకా పచ్చిగానే ఉంది. మనకు వేగితే కలర్ అనేది అప్పుడే చేంజ్ అయిపోతుంది, మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కూర ఏ స్టేజ్లో ఉంది, ఇంకా ఎంతసేపు పడుతుంది అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. మనం పచ్చిమిర్చిలు ఆల్రెడీ వేసినాం కాబట్టి ఒక 2.5 అయితే సరిపోతుంది 1/2 kgకి. అలాగే స్టార్టింగ్లో పాడిన పాట ఎలా ఉందో కామెంట్ చేయండి. కొమ్మలు అంటే మీనింగ్ ఏంటో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొమ్మలకు ఈడు రావడం ఏంది అని అర్థం కాకపోవచ్చు కొంతమందికి. ఆ కొమ్మలు అనే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ప్లస్ ఆ పాట ఏ మూవీలోదో, హీరోయిన్లు ఎవరో 3 ప్రశ్నలు అయితే అడిగాను. కనీసం ఒక్క ప్రశ్న కన్నా మీరు ఆన్సర్ చేయండి, ఓకేనా. అంతే, ఇంకా సింపుల్. లాస్ట్లో మూత పెట్టేసుకున్నాక తీసేసుకోవడమే. చూడండి ఇప్పుడు మగ్గింది మన కూర, అయిపోయిందనమాట. పర్ఫెక్ట్గా వచ్చేసింది. కలర్ కానీ టెక్స్చర్ కానీ మనకు తెలిసిపోతుంది. ఇంకా లాస్ట్కి ఉంటాయి కదా మనకి కొత్తిమీర ధనియాల పొడి, అవి వేయకుంటే ఏం బాగుంటుంది, ఓకేనా. అవి వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఆ వేడికే మగ్గిపోతుంది కొత్తిమీర, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి అంతే. 1 స్పూను ధనియాల పొడి వేసేస్తున్నాను నేను చివరికి. ఈ విధంగా కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసేసుకుంటే వేడి వేడి మన్సూన్ స్పెషల్, రెయినీ స్పెషల్ అని కూడా అనొచ్చు, మన వేడి వేడి గార్లిక్ చికెన్ కర్రీ రెసిపీ రెడీ. కత్తిలాగా ఉంది కదా. చూడండి ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. మా ఇంట్లో వాళ్ళకి ఈ చికెన్ కానీ మటన్ కానీ వండినప్పుడు కంపల్సరీ చపాతీలు అయితే ఉండాలి. చపాతీలు లేని పక్షంలో మేము రుమాలి రోటీ కూడా తెచ్చుకొని తింటామన్నమాట, ఓకేనా. మీకు కూడా ఎవరికన్నా అలవాటు ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బాయ్.